సత్య ఉదయాన్నే నిద్ర లేచి ఇంకా దేవుడికైతే పూజ చేస్తుంది. హారతి ఇచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ హారతి ఇస్తూ ఉంటుంది. ఇంతలోనే సడన్గా పక్కనే దేవుడి దగ్గర ముట్టించిన నివాళి కుంది అయితే కింద పడిపోతుంది. అది ఇంకా సత్య క్రిష్ పెళ్ళైన కొత్తలో సంతానం కోసం ముడుపు కట్టిన ఆ ముడుపు మీద పడి మొత్తం ముడుపంతా కాలిపోతుంది. ఇంకా పక్కనే ఉన్న వాళ్ళ అత్తగారు అయితే అయ్యో మంటలు మంటలు అని చెప్పి అందరూ అరుస్తూ ఉంటారు. ఇంకా వెంటనే మహాదేవ్ అయితే సత్యాన్ని తిడుతూ ఉంటాడు. ఇదంతా నీ నిర్లక్ష్యం కారణంగానే జరిగింది అని చెప్పి ఇప్పుడు ఎలా అని పంతులు గారిని అయితే పిలిపిస్తారు. ఇంకా పంతులు గారు సత్య క్రిష్ల జాతకం చూసి ఒకసారిగా షాక్ అయిపోయి ఇలా అంటాడు, ఏంటి వీళ్ళిద్దరికి పెళ్లి చేసేటప్పుడు వీళ్ళ జాతకాలు చూసారా అసలు మీరు అని చెప్పి తను అంటూ ఉంటే వెంటనే క్రిష్ వాళ్ళ నానుండి వీడు మాకు అంత టైం యాడిచ్చాడు అని చెప్పి తను అంటాడు. అప్పుడు వెంటనే పంతులు గారుండి అమ్మాయి అబ్బాయి జాతకాలు పరిశీలించిన తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే వీళ్ళ మాంగళ్య బలం చాలా బలహీనంగానే ఉంది, తొందరలోనే తెగిపోయేలా కనిపిస్తుంది, అందుకే ఆ ముడుపు కూడా దేవుడికి పలహారం అయిపోయింది అని చెప్పి అనగానే సత్య అయితే ఇంకా సత్య క్రిష్ ఇద్దరు కలిసి విడాకుల కోసం అప్లై చేయడం, ఆ పేపర్స్ మీద సంతకం పెట్టడం అది గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇద్దరు. మరి ఏం జరుగుతుంది, మరి వీళ్ళిద్దరూ ఈ 6 నెలలు టైం పెట్టుకున్న తర్వాత విడిపోవాలి అని అనుకున్నారు. మరి ఏం జరగబోతుంది, ఈ అపశకనాలు ఏంటి, అసలు సత్య క్రిష్ విడిపోతారా, వీళ్ళిద్దరూ ఎప్పుడు ప్రేమగా ఉంటారు, ఇవన్నీ ముందు ముందు వీడియోస్లో తెలుస్తాయి. ఛానల్ని ఫాలో